హాయ్ ఎవ్రీవన్, మీ ఇంట్లో కనుక 18 ఏళ్ల నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్న మహిళలు ఉంటే కనుక ఈ వీడియో అయితే మీకోసమే. ఈ వీడియోని అయితే సేవ్ చేసి పెట్టుకోండి. మీకు నెల 1500 అయితే కన్ఫర్మ్గా రాబోతున్నాయి అన్నమాట. కూటమి ప్రభుత్వం టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎలక్షన్ హామీలో భాగంగా సూపర్ 6లో భాగంగా ప్రతి మహిళకి 18 ఏళ్ల నుంచి 50-60 ఏళ్ళ వయసు లోపు ఉన్న ప్రతి మహిళకి 1500 అయితే ఇస్తానని చెప్పారు కదా. దానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు అప్డేట్ అంటే చూద్దాం, దానికి ఏమేమి పత్రాలు కావాలి, అసలు ఎవరు ఎలిజిబుల్ ఏంటి అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం అనమాట. కూటమి ప్రభుత్వం వాగ్దానాలు అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. మహిళలకు ఇచ్చిన హామీలు త్వరలో అమలు చేయాలని భావిస్తున్నారు. ఆ మేరకు ఈ స్కీమ్ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 18 సంవత్సరాల నుంచి 60 ఏళ్ళ లోపు ఉన్న వయసు ఉన్న యువతులకు ప్రభుత్వం ప్రతి నెల 1500 ఖాతాలో జమ చేయనుంది. ఈ ప్రాజెక్టుకి ఎలాంటి పత్రాలు కావాలో కొందరు ట్వీట్లు అయితే చేస్తున్నారనమాట. వివరాలు చూస్తే ఎలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో సంకీర్ణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. ఇప్పటికే పెన్షన్ పెంపు, అలాగే అన్న క్యాంటీన్లు, భూ హక్కు చట్టం రద్దు, స్కిల్ లెక్కింపు, ఉచిత ఇసుక విధానం వంటి నిర్ణయాలు అయితే ఆల్రెడీ అమలు చేస్తున్నారనమాట. మరో పథకం అమలుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఎన్నికల సమయంలో ప్రకటించిన బాలికా నిధి పథకానికి కూడా అమలు చేయాలని అయితే కూటమి ప్రభుత్వం భావిస్తుందన్నమాట. ఈ స్కీమ్కి సంబంధించి సోషల్ మీడియాలో చాలా ప్రచారం అయితే జరుగుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బాలికా నిధి కింద 18 ఏళ్ళు నిండిన బాలిక, అలాగే మహిళల ఖాతాల్లో నెలకు 1500 చొప్పున జమ చేసేందుకు కృషి చేస్తున్నట్టయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఏమేమి కథనాలు వస్తున్నాయంటే, ఈ హామీలో భాగంగా బాలికా శిశు నిధి పథకం కింద ఒక్కో మహిళకి 1500 అయితే ఇస్తారనమాట. దీనికి దరఖాస్తు కోసం ముందు సిద్ధం చేయాల్సిన సర్టిఫికేట్లు వివరాలు కూడా చెప్పారు. ప్రతి మహిళ 18 ఏళ్ళు పైబడి అయితే కన్ఫామ్గా ఉండాలి. 18 ఏళ్ళ లోపల అయితే దీనికి అర్హులు కాదు. అలాగే 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు కూడా అర్హులు కాదు, ఎందుకంటే వాళ్ళు పెన్షన్ కింద వస్తుంది కాబట్టి వాళ్ళకి వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి వాళ్ళకి పెన్షన్ వస్తుంది. 4000 లేదంటే వాళ్ళకి డిజేబిలిటీ ఉంటే కనుక 7000 సంథింగ్, ఫుల్ డిజేబిలిటీ ఉంటే కనుక 15000 అట్లా ఇస్తారు కదా. ఇంకా ఆ కేటగిరీ అంతా వేరు. ఇది ఓన్లీ 18 ఏళ్ళు నిండిన యువత, అంటే యంగ్ అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళు, అలాగే కొద్దిగా నడి వయసు వచ్చి 45 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళ మధ్య ఉన్న మహిళల కోసం అన్నమాట. సో దీనికి సంబంధించి మనకి ఏమేమి పత్రాలు కావాలంటే ఆధార్ కార్డు, అలాగే రేషన్ కార్డు, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, బ్యాంక్ అకౌంటు. అది కూడా బ్యాంక్ అకౌంట్ వేరే వాళ్ళ నేమ్ కాదు, అంటే తండ్రి పేరు మీదో భర్త పేరు మీదో అలా కాదు, ఆవిడ పేరు మీదే ఉండాలి. ఎవరైతే ఆ 1500 తీసుకోవాలనుకుంటున్నారో ఆవిడ పేరు మీదే ఆ అకౌంట్ అయితే ఉండాలన్నమాట. అలాగే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ సీడింగ్ ఉంటుంది కదా, కన్ఫర్మ్గా లింక్ అయి ఉండాలన్నమాట ఆధార్ కార్డు. అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే జత చేయాలంట. వచ్చే నెలలో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని కొందరు సోషల్ మీడియాలో అయితే ప్రచారం చేస్తున్నారు. పైన పేర్కొన్న పత్రాలను అయితే మీరు సిద్ధంగా ఉంచుకోండి. అయితే బాలికా నిధి పథకంపై ప్రభుత్వం నుంచి అయితే ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదన్నమాట. కానీ ఇచ్చిన హామీలో భాగంగా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు కాబట్టి పెన్షన్లు ఇస్తా అన్నారు, ఇచ్చారు. ఇచ్చిన దానికన్నా ఒక 3 నెలల ముందు నుంచే 1000 రూపాయలు పెంచింది కూడా ఇచ్చేశారు కాబట్టి 7000. కొంచెం ఇవి కూడా కొంచెం త్వరగానే అమలు చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. సో ఏదైనా కానీ అంటే అప్పటికప్పుడు మనం తొందరపడి అటు ఇటు వెళ్ళి పరిగెట్టే కన్నా సర్టిఫికేట్లు అన్నీ దగ్గర పెట్టుకుంటే వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడం, మన ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి ఆ అమౌంట్ రావడం అయితే జరుగుతుంది అనమాట. ఈ సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర పెట్టుకోండి. దీనికి సంబంధించి వేరే అప్డేట్ ఏమైనా వస్తే నేను ఖచ్చితంగా మీ ముందుకైతే తీసుకొస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ రాగానే మీ ముందుకు రావాలంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.